53% ఉన్న బీసీలు తమ ఓటు తమకే వేసుకుంటే ఏ అసెంబ్లీ సీటు గాని ఏ లోక్సభ సీటు గాని ఓడిపోయే అవకాశమే లేదన్నారు ఎమ్మెల్సీ ఎల్ రమణ. ఆర్ కృష్ణయ్య నేతృత్వంలోని తెలంగాణ బీసీ బిడ్డలం అందరం ప్రధానమంత్రిని కలుద్దామన్నారు. తెలంగాణ కోసం ప్రజలంతా ఎలా కదిలారో రిజర్వేషన్స్ కోసం కూడా బీసీ బిడ్డలు ఐక్యతగా పోరాడాలని పిలుపునిచ్చారు ఎల్ రమణ. జనాభా మనకు మనముగా ఓట్లేసుకున్నట్టయితే ఏ అసెంబ్లీ గాని ఏ లోకసభ గాని ఏ సీట్ గాని పోయేటువంటి పరిస్థితి ఉండదు. కానీ చైతన్యం లేని సమాజం వల్ల అవగాహన లేనటువంటి కార్యక్రమాల వల్ల మనం ఇబ్బంది పడుతున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి బీసీ బిడ్డ కూడా ఐఏఎస్ లా ఐపీఎస్ లా నువ్వు ఏదో వ్యాపారవేత్తనువా, నువ్వు పారిశ్రామికవేత్తవా, రాజకీయ నాయకునువా, అది తర్వాత నువ్వు బీసీ బిడ్డగా వారి నాయకత్వంలో పోదాం, ప్రధానమంత్రి వెళ్తాం. ఒకనాడు ఆర్ కృష్ణయ్య గారితో కూడా ప్రధానమంత్రి స్వయంగా చెప్పిన విషయం కూడా వాస్తవమే. కానీ దానికి మన ఐక్యత రావాలా, మనం కలిసికట్టుగా ఉండాలా. ఎవరేమైనా బీసీలు చేపట్టేటువంటి ఏ బీసీ నాయకత్వమైన చేసినప్పుడు రాజకీయ పార్టీలని బయట పెట్టాలి, బీసీ బిడ్డగా పోవాలి, ఆ యొక్క ఉద్యమాన్ని బలోపేతం చేయాలి. దానికి అనుగుణంగా తెలంగాణ ఉద్యమంలో సబ్బండ వర్గాలు ఏ విధంగా ముందుకు వచ్చి తెలంగాణ సాధించుకున్నారో ఈ బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లే గాని కాంట్రాక్ట్లే గాని ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలయ్యే విధంగా న్యాయపరమైనటువంటి వార్తక విధంగా కూడా ఐకమత్యంగా ముందుకెళ్దామని చెప్పని జరగబోయేటువంటి పార్లమెంట్ సమావేశాలలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు నేను కేసీఆర్ గారిని, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ గారు కలిసి మా రవిచంద్ర ఖమ్మంకి వెళ్ళి ఉన్నాడు, ఆయన ద్వారా మనం గల విప్పుదాం. ఏ అసెంబ్లీలో అయితే మనం బీసీ బిల్లుకు సపోర్ట్ చేసినామో ఆ బీసీ బిల్లు 9th షెడ్యూల్ లో పెట్టవలసిందే, బీసీలకు న్యాయం జరగవలసిందే.